ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా పరిశ్రమలో తొలితరం మహిళా సూపర్ స్టార్ ఈ పేర్లు చెప్పుకోగానే మనకి భానుమతి గారు గుర్తుకొస్తారు. పద్మభూషణ్ భానుమతి. సో ఒక నటిగా, దర్శకురాలుగా, నిర్మాతగా, పైగా సంగీత దర్శకురాలుగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో, తమిళ సినిమా పరిశ్రమలో చేయని ప్రయత్నం లేదు. సో ఆమె ఏ ప్రయత్నం చేసినా అందులో విజయవంతమయ్యారు. సో భానుమతి గారి లాంటి ఒక లెజెండరీ నటి గురించి మనకు తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనగల జయకుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో, వారిని అడిగి భానుమతి గారి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, భానుమతి గారిని మొట్టమొదట ఆవిడ ఇంట్లోనే చూడటం తటస్థించింది నాకు. సార్ ఎలా అంటే దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారి పరిచయం నాకు బాగా ఉంది కదా. అవును. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఒక 10 years ఆయనతోనే ఉన్నాను నేను. ఆయన ఎక్కడికి వెళ్తే తోడుగా నన్ను కారులో ఎక్కించి వెళ్ళేవాడు కృష్ణశాస్త్రి గారు. ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి కారు ఎక్కమన్నాడు. కారు ఎక్క తిన్నగా కారు వచ్చి బర్ను స్టూడియోలో ఎంటర్ అయ్యి భానుమతి గారి ఇంటి ముందు పోర్టికోలో ఆగింది. పోర్టికోలో ఆగేసరికి కారులో ఆయన అటు కూర్చున్నాడు, నేను లెఫ్ట్లో కూర్చున్నాను. కార్ డోర్ తీయబోయేసరికి నా చేయి మీద చేయి వేశాడు కృష్ణశాస్త్రి గారు. సో వెంటనే డోరు మళ్ళా దగ్గరికి వేశాడు. ఇంతలోకి కార్ నెంబర్ చూసి భానుమతి గారి అసిస్టెంట్ సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళి భానుమతి గారితో చెప్పి, మా కృష్ణశాస్త్రి గారి బండి వచ్చింది, శాస్త్రి గారు కూడా ఉన్నారు లోపల అని అంటే, ఆవిడ బరబర మెట్లు దిగి వచ్చి కారు డోర్ తెరిచి రండి శాస్త్రి గారు అంటే అప్పుడు ఈయన కాలు కింద పెట్టాడు. సో భానుమతి గారికి కృష్ణశాస్త్రి గారు అంటే అంత గౌరవం, భానుమతి గారన్న కృష్ణశాస్త్రి గారికి అంత అభిమానం. ఎందుకంటే వాళ్ళ జర్నీ మల్లీశ్వర్ నుంచి స్టార్ట్ అయింది. మల్లీశ్వర్ ఒక కళాఖండం. అది భానుమతి గారిని, కృష్ణశాస్త్రి గారిని, రాజేశ్వరరావు గారిని వీళ్ళందరినీ కలిపి ఆ సినిమా చేయటానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే భానుమతి వస్తే కృష్ణశాస్త్రి గారు రాడు, కృష్ణశాస్త్రి గారు వస్తే రాజేశ్వరరావు గారు రాడు. సో ఇంత కష్టపడి తీసినా కూడా మల్లీశ్వర కోసమే పుట్టింది భానుమతి అని ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు. సరే కారు దిగామండి. కారు దిగేసరికి భానుమతి గారు నన్ను చూసి, ఇతను బుజ్జాయ అని అడిగింది. బుజ్జాయ అంటే కృష్ణశాస్త్రి గారి కొడుకు, ఆయన ముద్దు పేరు బుజ్జాయి. బుజ్జాయ అని అడిగింది. అని అంటే అప్పుడు కృష్ణశాస్త్రి గారి వాయిస్ లేదు, ఆయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. చేతిలో చిన్న స్క్రిబ్లింగ్ పెన్ ఉంటుంది జేబులో, రాస్తాడు అనమాట. బుజ్జాయి అని అడిగితే ఈయన రాశాడు, హీఈస్ నాట్ బుజ్జాయి, హీఈస్ మిస్టర్ జయకుమార్, మై యంగ్ ఫ్రెండ్ అని రాశాడు. అనేసరికి నాకు, నేను యంగ్ ఫ్రెండ్ అంటే కృష్ణశాస్త్రి అప్పటికే 75 సంవత్సరాలు ఆయనకి. సో నాకు అసలు ఎలా ఉందంటే తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అసిస్టెంట్ అని చెప్పలేదు, ఏమనలేదు, హీస్ మిస్టర్ జయకుమార్ మై యంగ్ ఫ్రెండ్ అన్నాడు. సో రండి శాస్త్రి గారు అన్న తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ భర్త రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారిని పరిచయం చేసింది. భరణి గారు కూడా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పేరుతోనే భరణి స్టూడియో. వాళ్ళని పరిచయం చేసింది. పరిచయం చేసిన తర్వాత కూర్చున్న తర్వాత శాస్త్రి గారు ఏదో రాయిపోయాడు. శాస్త్రి గారు, మీరేం రాయబాకండి, ముందు మీరేం తాగుతారో చెప్పండి, కాఫీయా, టీయా, బోర్నవిటా, మజ్జిగ అనేసరికి ఈయన తలకాయ అయిపోయాడు. తలకాయ అయిపోయేసరికి 2 గ్లాసుల మజ్జిగ వచ్చింది, తాగిన తర్వాత కూర్చున్న తర్వాత సంభాషణ ఏంటంటే, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ మల్లీశ్వర వైభవం, ఆ సినిమా వైభవం, అందులో పాటలు, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ టైం భానుమతి గారిని చూడటం, నేను కళ్ళప్పగించి ఆవిడనే చూస్తున్నా. ఆవిడ వర్చస్సు, ఆవిడ డిగ్నిటీ, ఆవిడ మాటల తీరు, చుట్టూ ఒక ఆరా ఉంటుంది సార్ చుట్టూ. డెఫినెట్గా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భానుమతి గారి స్టూడియోకి ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆయన భానుమతి గారితో అన్నాడంట,
అమ్మా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇంజనీరే, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలని అంటున్నాడు, ఒకసారి తీసుకురానా అని పర్మిషన్ అడిగాడంట. తీసుకురండి, చూస్తే ఒక పని అయిపోతుంది అంది ఈవిడ. సరే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్లు ఇంజనీర్, ఈయన ఇంజనీర్, ఇద్దరు కలిసి వచ్చారనమాట. కలిసి వచ్చి ఎంటర్ అవుతుండేసరికి భానుమతి గారు ఎదురొచ్చిందంట. ఈ వచ్చినటువంటి ఫ్రెండు ఆవిడ్ని చూసి అలాగ స్టన్ అయి చూస్తున్నాడంట. అప్పుడు ఆయన పరిచయం చేశాడు, ఈయనేనంటే మా ఫ్రెండ్ మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అని చెప్తే, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడుగా, ఇంకేం చూస్తాడు. మీరు కూడా అలాగే చూస్తున్నారా? అంటే ఆ భానుమతిని చూడటం, అసలు భానుమతి అంటే అది ఒక బహుముఖ ప్రజ్ఞ. అది సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఆవిడ దగ్గర మూర్తి పెంచింది, సంగీతం సాహిత్యానికి పెట్టింది పేరు భానుమతి గారు. అలా ఉండేది ఆవిడ చూడాలంటే. సో నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత భానుమతి గారిని అంత దగ్గరగా చూడటం. తర్వాత శాస్త్రి గారు ఏం లేదు, మీ చేత ఒక పాట రాయించాలి, అందుకోసమే పిలిపించాను, అసలు పాట గురించి రేపు కూర్చుందాం, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అది ఇదని సరదాగా కబుర్లు ఆడుకున్నారు. ఆవిడేమో ఏదో మాట్లాడింది, ఈయన రాసేవాడు, ఆయన రాసింది నేను చదవటం అన్నమాట. ఓకే, ఈ స్పీడ్గా రాస్తాడు కదా, సో ఆయన రాత ఏంటంటే నాకు బాగా అలవాటైంది. సో నేను చదవటం అనమాట. చదివితే ఆవిడ సమాధానం చెప్పటం, ఆ విధంగా ఫస్ట్ మీటింగ్ అండి. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. మామూలుగా భానుమతి గారి గురించి చెప్పేటప్పుడు ఆమె బహుముఖ ప్రజ్ఞశాలి, చాలా టాలెంటెడ్, ఇవన్నీ దాంతోపాటు ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వాళ్ళని కూడా లెక్క చేయదు, తన డిగ్నిటీ తంది, తన టీవీ తంది అని చెప్పేసి ఇలా కూడా చెప్తారు. అలాంటి భానుమతి గారు ఒక లిరిక్ రైటర్ కృష్ణశాస్త్రి గారు లాంటి వ్యక్తి వస్తే పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయడం అనేది ఇది నాకు చాలా కొత్త యాంగిల్ లాగా అనిపిస్తుంది. అయ్యో, ఈ పార్శ్యం కూడా ఉంది ఆమెలో. ఆవిడకి ఏమంటుందంటే, అందరూ నాకు అహంకారము పొగరు అనుకుంటారు, ఇది అసలు సమాజమే పురుషాధిక్య సమాజం, అందులో సినిమా ఫీల్డ్ మరీ హీరోలు డామినేటింగ్ ఫీల్డ్, కాబట్టి వాళ్ళందరి ముందు నేను నిలదొక్కుకోవాలి, నా ఐడెంటిటీ కాపాడుకోవాలి, నా ఉనికి బాగా ఉండాలి అని అంటే నేను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పుకుని సమర్థించుకునేది ఆవిడ. సమర్థనే కాదు, యాక్చువల్గా అంతే, నిజమే కూడా. తర్వాత ఒకసారి ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగాడు, ఏమండి మీరు అగ్రనటులు ఇద్దరితో నటించారు కదా, అగ్రనటులు అంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరితో నటించారు కదా, మీ అనుభవాలు ఏంటి వాళ్ళతో నటించేటప్పుడు అని అంటే, ఈవిడేమి సమాధానం చెప్పిందండి, నేను వాళ్ళతో నటించడం కాదు, వాళ్ళిద్దరు నాతో నటించారు, ఆ అనుభవాలు ఏమిటో వాళ్ళని తెలుసుకోండి అంది. సో ఆవిడతో మాట్లాడడం చాలా కష్టం అండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారితో ఒక మాట ఉంది ఆయన గురించి, టు స్పీక్ టు హిమ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్. ఆయన టు స్పీక్ టు భానుమతి ఈజ్ ఎ ఛాలెంజ్. ఆవిడతో మాట్లాడటం చాలా కష్టం. ఆవిడ కవయిత్రి, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడుద్ది, కథలు కూడా రాశారు, పుస్తకాలు రాసింది. అత్తగారి కథలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆవిడకి. అది అయిపోయిందండి. అయిపోతే కృష్ణశాస్త్రి గారు ఏమన్నారు, ఆ రోజు ఆదివారం, సో పాటకి రేపు కూర్చుందాం అని అన్నాడు ఆయన. అనంటే అలాగేనండి అంది భానుమతి. ఆ నెక్స్ట్ డే వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే ఏంటి, సోమవారం ఏమో ఆవిడ మౌనవ్రతంలో ఉంటుంది, ఈయనేమో కాగితాల మీద రాస్తాడు. సరే మేము వెళ్ళి కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత శాస్త్రి గారు, ఇది గొప్ప సిచ్యువేషన్ ఏం కాదు, ఈ అబ్బాయి హీరోయిన్, అబ్బాయి అమ్మాయి కలిసి ఏ చెట్టు గట్టునో పొలం గట్టునో చక్కగా ఏ తోటలోనో పాట పాడుకునేటటువంటి పాట, దీనికి ట్యూను కట్టాము మేము. అక్కడ సత్యం గారు కూడా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ సత్యం. మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా భానుమతి గారి దగ్గర, ఆదినారాయణరావు గారి దగ్గర వచ్చి పని చేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆ ట్యూన్ ఏమిటి అని రాశాడు ఆయన, నేను చదివాను. ట్యూన్ ఏంటంటే, నేను కాదు మ్యూజిక్ డైరెక్టరు
సత్యమే అని హార్మోని అటు తిప్పింది ఆవిడ. అంతకుముందు వరకు హార్మోని అక్కడ పెట్టుకుని వాయించుకుంది, నేను కదా అని అటు తిప్పింది. అయితే అప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశారు, మీరు ఆల్రెడీ చట్టం బిగించే ఉన్నారు అని అన్నాడు ఆయన. అంటే ట్యూన్ చేసేసారు వాళ్ళు. అవునవును. ఆ ట్యూన్ అంటే ఒక చట్టం కింద లెక్క కదా. అంతకుముందు సాహిత్యం రాస్తే ట్యూన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ట్యూన్కి రాయాలి ఈయన. సరే ఆ ట్యూను వినిపించమన్నాడు. ట్యూన్ వినిపించమంటే సత్యం గారు చిన్న రిథం వేసుకొని చక్కగా పాడతాడు. నెమ్మదిగా పాడిన సత్యం గారు చాలా మెలోడియస్గా పాడతాడు. ఆయన తననాలు పాడాడు అనమాట. ఎలా పాడాడు? తననానా తాననానా 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 అని పాడాడు. మరొకసారి పాడమన్నాడు ఆయన అని స్క్రిప్లింగ్ పాడి నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చి తననాలు నోట్ చేయాలన్నమాట నేను. ఆయన మళ్ళా పాడాడు, నేను తననాలు నోట్ చేశాను. నోట్ చేసిన తర్వాత అప్పుడు భానుమతి గారు ఆ ముందు రోజే చెప్పారు, ఇది ఈ పాట ఏంటంటే అబ్బాయి అమ్మాయి పాడుకునేటటువంటి పాట. ఆట ఆడనా పాట పాడనా ఎగరనా దోకనా చిందులైనా ఇలా కూడా ఉండొచ్చు, ఒక పాట మీ చేత రాయించాలి సినిమాలో ఉండాలని అని సిచ్యువేషన్ చెప్పారు. తర్వాత ఆ తననాలు రాశాను. తననాలు రాసిన తర్వాత ఆ కాగితం ఆయనకి ఇచ్చే పల్లవి రాసి నాకు ఇచ్చాడు పాడమని ఇస్తే ఆ లిరిక్ చూసి నాకు భయం వేసింది పాడటానికి. పాడు అని అన్నాడు. అనేసరికి ఇక పాడక తప్పలేదు. ఆ ట్యూన్ ఏంటి? తాన తాననా తాన తాననా తాన తాన తాననా తాన తాననా అని కదా ఈయన రాసిన లిరిక్. గేదె వచ్చెను గడ్డి మేసెను, గేదె వచ్చి గడ్డి మేసి పేడ వేసెను అని ఇంతే కదా లెంగ్త్ అని అన్నాడు ఈయన. అనేసరికి భానుమతి గారి మౌనవ్రతం ఏమైపోయిందో పగలబడిన అంటే లెంగ్త్ అనమాట. అంటే ఒక్కొక్కసారి ఇన్స్పిరేషన్ గుర్తు కోసం రచయితలు ఏం చేస్తారంటే అబద్ధ సాహిత్యం రాస్తారు ముందు లెంగ్త్ కోసం. అబద్ధ సాహిత్యం రాసిన తర్వాత ఆ లెంగ్త్గా ఆలోచించి తర్వాత సిచ్యువేషన్ బట్టి పదాలు వేస్తారనమాట. సో ఆ విధంగా ఆ భానుమతి గారితో రెండుసార్లు వాడు కూర్చోవటం, కృష్ణశాస్త్రి గారు భానుమతి మాట్లాడుకోవటం, తర్వాత రామకృష్ణ గారికి భరణికి పరిచయం చేయటం. సో ఆ విధంగా ఆవిడ్ని అంత దగ్గరగా చూసి చాలా ఎన్లైట్ అయ్యాను నేను. ఎందుకంటే అప్పటికే నేను భానుమతి గారి అత్తగారి కథలు, అత్తగారి ఆవకాయ చాలా రాసింది ఆవిడ. ఆ కథలు చదివి ఉన్నాను. సో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆవిడ నటి, గాయకురాలు, సంగీత దర్శకురాలు అండ్ వాట్ నాట్, స్టూడియో అధినేత. తర్వాత అండి ఆవిడకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే స్టూడియో చేతిలో ఉంది ఆవిడ. 29 సంవత్సరాలకే ఆవిడ నిర్మాత అవ్వటం, స్టూడియో నిర్మించటం, డైరెక్షన్ చేయటం అన్నీ అయిపోయాయి, చాలా ఎర్లీగా అయిపోయాయి. తర్వాత మిస్సెమ్మలో ఈవిడ్ని తీసేసి సావిత్రిని పెట్టారు కదా. సో అది చక్రపాణి గారి నాగిరెడ్డి అక్కడ తీసేయడానికి కారణం ఏంటంటే అక్కడ మెయిన్ కీ ఏంటంటే చక్రపాణి గారు ఏం చెప్తే అది వేదం నాగిరెడ్డి గారికి. ఈవిడ ఏం చేసింది, ఈవిడ మిస్సమ్మ కథ విన్నది, ఆ క్యారెక్టర్ ఏదో ఉంది కదా, చక్రపాణి అని టైటిల్ పెట్టి ఒక కథ తయారు చేసుకుని చక్రపాణి గారి క్యారెక్టర్కి సిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టి చక్రపాణి గారిని విమర్శిస్తూ ఆయన హావభావాలన్నీ ఆయన చేత చేయిస్తూ సిఎస్ఆర్ చేత చేయించు చక్రపాణి అని సినిమా తీసేసింది. మిస్సమ్మ నుంచి తప్పించారని, మిస్సమ్మ నుంచి తప్పించారన్న కోపంతో స్టూడియో చేతిలో ఉంది, స్టాఫ్ ఉన్నారు, తర్వాత ఆయన భర్త రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన డైరెక్ట్ చేయకపోయినా ఆయన సౌమ్యుడు, ఈవిడే డైరెక్ట్ చేసేస్తుంది, ఈవిడే సాంగ్ రాస్తుంది, ఈవిడే రికార్డ్ చేస్తుంది, ఈవిడే పడుతుంది, ఈవిడే మ్యూజిక్ డైరెక్టర్, ఈవిడే స్టూడియో చెప్పింది అయిపోద్ది అనమాట.
సో అంత గట్స్ ఉన్న లేడీ. తర్వాత మొట్టమొదట ఫస్ట్ లేడీ డైరెక్టర్ ఈవిడే. సార్ చండీ రాణి అని ఒక సినిమా డైరెక్ట్ చేసిందండి. మ్మ్. చండీ రాణి ఈవిడ హీరోయిన్గా వేస్తూ 3 లాంగ్వేజెస్ చేసింది, తెలుగు, తమిళం, హిందీలో. సార్ సో అంటే అన్ని లాంగ్వేజెస్ మీద పట్టు ఉంది ఆవిడకి. సో ఒక సబ్జెక్ట్ మీద కాదు, ఇటు రచన పరంగాను ఆవిడ అత్తగారు ఆవకాయ కథ చేస్తే కడుపులు చెక్కలేట్టునవుతాం. మ్మ్. తర్వాత పూజ పురస్కారాలు, ప్రతి సినిమాలో ఒక దేవుడి మీద చక్కగా ఒక పాట ఉంటుంది, ఆవిడ ఒక కీర్తన ఉంటుంది, చాలా అద్భుతంగా పడుతుంది, చాలా వీణులు విందుగా ఉంటుంది. సో అటువంటి ప్రతిభాశాలి భానుమతి గారు. సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే చక్రపాణి నాగిరెడ్డి గారు అంటే ఈవెన్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా వారి మాట దాటకుండా ఉన్న రోజులు చాలా సంవత్సరాలు ఉన్నాయి. అవునవును. అలాంటి వాళ్ళ మీద ఈమె వ్యంగ్యంగా సినిమా తీసినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? సర్వైవ్ అవటం అంటే తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి మళ్ళీ కలిసిపోయారంట, మామూలుగా మాట్లాడుకున్నారంట. అది చక్రపాణి గారి గొప్పతనం. సో అసలు పండంటి కాపురం సినిమాకి కూడా పండంటి కాపురంలో ఈవిడ తీసేసి జమున పెట్టారు కదా, అవును, ఇలాంటి పనే చేయబోయిందంట ఆవిడ. మళ్ళీ చేయబోయేసరికి వీళ్ళు ఓవర్ నైట్ భానుమతి ఇట్లాంటి పని మళ్ళీ ఏమైనా చేస్తుంది, ఆవిడ క్యారెక్టర్ చెప్పాము, కథ కూడా చెప్పాము కాబట్టి చేస్తుందని వీళ్ళు డే అండ్ నైట్ షూట్ చేసి పండంటి కాపురం ఫినిష్ చేశారు. ఆ సినిమా రాకముందే ఈ సినిమా. సో అంత అలర్ట్గా ఉంటుంది ఆవిడ. తర్వాత ఎవరిని లెక్క చేయని మనిషి అండి ఆవిడ మొదటి నుంచి. ఆ నైజం ఏంటంటే వాళ్ళ ఫాదర్ కూడా అంతేనంట. అసలు సినిమాలోకి రావటానికి ఆవిడకి ఇష్టం లేదు. 13 ఏళ్ల వయసులో వచ్చారంట. రావటానికి ఇష్టం లేదు. అయితే ఆవిడ సంగీతం నేర్చుకుంది, ఇండస్ట్రీకి వచ్చి మళ్ళా మన వెనకెళ్ళిపోయి 1.5 years సంగీతం నేర్చుకుంది బాగా. సో సంగీతం నేర్చుకుంది, డాన్స్ నేర్చుకుంది, రచయిత్రి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సార్ ఆమె ఎంత సాధించకపోతే పద్మశ్రీ, పద్మభూషణ్ ఇలాంటి అవార్డులతో ఆమెని గవర్నమెంట్ సత్కరించడంతో పాటు అవును ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేశారు ఆమె పేరు మీద. అవునవును. తర్వాత కమెడియన్స్ ఎంత ఆదరించారు ఆవిడ్ని. సార్ అక్కడ ఎంజీఆర్ ఉన్నా, శివాజీ గణేషన్ ఉన్నా, అక్కడ కూడా ఈవిడదే క్యారెక్టర్ డామినేషన్. అవును. ఒక సినిమాకి ఒక మంచి క్యారెక్టర్ మీరే వెయ్యాలి అండి అది ఇది అని అంటే, ఏం క్యారెక్టర్ అని అంటే, ఎవరు నా వైఫ్ నా తరపున నా భర్త క్యారెక్టర్ ఎవరు వస్తున్నట్టే, మీకు భర్త లేరంటే మీరు వీడియో క్యారెక్టర్ అంటే, వీడియో కాదు ఒకరిని పడేయండి అక్కడ, నేను బొట్టు పెట్టుకుంటాను పడుంటాడు అని. అలాగా ఈవిడ కోసం కథలు మార్చుకుని క్యారెక్టర్స్ సెపరేట్గా చేసి, తర్వాత డైలాగులు కూడా ఈవిడికి ప్రత్యేకంగా రాసి అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. సో అటువంటి మేధావి భానుమతి గారు. తాతమ్మ కళలో రామారావు గారు బుక్ చేశారు. భానుమతి గారు రాగానే భానుమతి గారి పోర్షన్స్ అంతా తీసేసి ఆవిడ వర్క్ అంతా ఆవిడ షార్ట్స్ అన్నీ ఫినిష్ చేసి ఆవిడని సాగనంపి, ఎలాగా ఆవిడ కారు దగ్గర వరకు వెళ్ళి ఆవిడ కారు ఎక్కిన తర్వాత ఇలా బాయ్ చెప్పి అంత చక్కగా సాగనంపేవాళ్ళంట రామారావు గారు. రామారావు అంతటి వ్యక్తి. అక్కడ భానుమతి గారి గొప్పతనమా, రామారావు గారి దగ్గర ఉండేటటువంటి గొప్ప లక్షణమా అనేది మనం ఆలోచిస్తే ఇద్దరు గొప్పవాళ్ళే. వ్యక్తిని గౌరవించడం ఈయన సంస్కారం. ఆవిడేంటంటే మొదటే అనుకుంటుంది కదా, ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు వెళ్తున్నారు ఇండస్ట్రీని, సో తన ఉనికి తాను కూడా కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం ఆవిడది. సో నోబడీ ఈజ్ రాంగ్, బోత్ ఆర్ రైట్. అయితే కోడి రామకృష్ణ గారు బాలకృష్ణతో ఒక సినిమా తీశారు. అది మంగమ్మ గారి మనవడు. ఆ మంగమ్మ గారి మనవడు తీసేటప్పుడు చాలామంది అబ్బో కోడి రామకృష్ణ బాలకృష్ణ అసలు భానుమతితో వేగుతారా అది ఇదని చాలామంది సందేహాలు న్యాచురల్గా
ఆ, వస్తాయి. వస్తాయి. కోటి రామకృష్ణ గారు వెళ్ళారంట ప్రొడ్యూసర్ని తీసుకుని. అమ్మా మీరు చేస్తానన్నారు, బాగానే ఉంది, చాలామంది బయటలో చెప్పుకుంటున్నారు, నాకు భయం వేస్తుంది మిమ్మల్ని హ్యాండిల్ చేయటానికి. అదేం లేదయ్యా, నీకు క్యారెక్టర్కి ఏం కావాలి అది నాకు చెప్పు, అది చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆవిడ కోడి కోడి అనేదంట. షూటింగ్ స్టార్ట్ అయింది. కోడి 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 అంటుందంట. కోడి కోడి అంటే, అమ్మా చిన్న రిక్వెస్ట్ అమ్మా. ఏంటి కోడి? లేదమ్మా, మీరు నన్ను కోడి అని పిలుస్తుంటే నాకు ఏదోలా ఉంది, మరి సెట్లో అందరూ కూడా కోడి కోడి అంటారు, మరి మరి ఏమంటావమ్మా అని అంటే, రామకృష్ణ అను అన్నాడంట. రామకృష్ణ అన్ను, ఎందుకంటే నా మొగుడి పేరు కూడా రామకృష్ణ, రామకృష్ణ అన్ను అని అంటే, డైరెక్ట్ అనమంటావా అంటే, అలాగే అనండి అమ్మా అని అన్నాడు. అని అంటే, అలాగే కోడి అని అందండి. వారు వింటారా సార్? ప్రసాద్ ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో కోటరామకృష్ణ గారు షూటింగ్ అవుతుంది, మా పక్కన ఫ్లోర్ ఏదో షూటింగ్ అవుతుంది, మేము బయట ఉన్నాం, ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేస్తాం. ఇంతలోకి భానుమతి గారు వచ్చి కారు దిగుతున్నారు. కోడి ఉన్నాడా లోపల అంటే అని ఎదురుగా వచ్చే రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత బాలకృష్ణ గారికి కూడా రామారావు గారు చెప్పారంట, చాలా ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, ఆవిడ దగ్గర జాగ్రత్తగా మసులుకోవాలి అది ఇదని చెప్తే, ఎన్టీ రామారావు గారు ఎలాగా ఆవిడ్ని సాగనంపారు, బాలకృష్ణ గారు కూడా అంత గౌరవించి ఆవిడ్ని కారు వరకు సాగనంపి బాయ్ చెప్పాడంట. ఆ సినిమా కూడా బాలకృష్ణ గారి కెరీర్లో చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చిన మూవీ. అవునవును గారు మనవాడు. ఆ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్తో పాటు వీరి క్యారెక్టర్ కూడా సినిమాని డ్రైవ్ చేసే విధానం. అవునవును. అసలు చిన్నప్పుడు భానుమతి గారు అని నాకు తెలియదు సార్. అంటే ఒక సినిమాలో ఒక క్యారెక్టరు అలా మనం జనరల్గా చూస్తూ ఉంటాం. అవును. ఫస్ట్ టైం నా సినిమా చూసినప్పుడు హీరోతో సమానంగా ఏంది ఈ క్యారెక్టర్, ఏంది ఆ క్యారెక్టర్ చుట్టూ అంత పవర్ ఉంది, ఏంది అంత ఆరా ఉంది, అర్థం కాలేదు. అవునవును. ఆవిడ రామారావు గారితో సినిమాలు తీసింది, నాగేశ్వర గారితో సినిమాలు తీసింది, నాగేశ్వర గారితో బాటసారి సినిమా తీసింది సార్. ఆ బాటసారి సినిమాలో ఆవిడ పెర్ఫార్మెన్స్ ఉంటుందండి, ఆవిడ పాట కానీ ఆవిడ పెర్ఫార్మెన్స్ కానీ. తర్వాత విప్రనారాయణ సినిమా చూడాలండి. సార్ విప్రనారాయణలో కూడా నాగేశ్వరరావు గారి హీరో. ఆయనేమో ఒక పూజారి, బ్రాహ్మడు, ఆడవాళ్ళంటే దూరంగా ఉంటాడు. సో అటువంటి అతన్ని రెచ్చగొట్టేటటువంటి ఒక క్యారెక్టర్ చేసి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆవిడ. చాలా గ్లామరస్గా ఉంటుంది ఆవిడ, చాలా అందగత్తె కూడా. అసలు మల్లీశ్వర్లో ఎన్టీ రామారావుతో బయటికి వెళ్ళి వర్షం పడుతూ ఉంటే ఒక షెల్టర్లో అక్కడ డాన్స్ చేస్తుంది, ఎంత చక్కగా ఉంటుంది ఆవిడ డాన్స్ కానీ. తర్వాత తోడు నీడి సినిమాలో సావిత్రిగా బంధువులు భానుమతిని పెట్టారు. కర్పగం అని ఒక సినిమా, అదే తమిళ్లో చాలా బాగా ఆడింది, అందులో సావిత్రిని పెట్టారు. సావిత్రి పెట్టిన తర్వాత సావిత్రి అని సుశీల చేత 2 పాటలు రికార్డ్ చేశారు. సో తర్వాత సావిత్రి డేట్స్, టోటల్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్ల సావిత్రి బదులు భానుమతిని పెట్టారు. ఇప్పుడు ఏం చేసింది, ఆ 2 పాటలు తీసి పక్కన పడేసి ఈవిడ పాడింది. ఎక్కడైనా అంతే డేరింగ్, ఎక్కడైనా అంతే. ఆవిడ ఉనికి ఎప్పుడైనా సరే హీరో కన్నా తక్కువ లేకుండా, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా ఉండాలి అని అంటే అంత ఆత్మవిశ్వాసం, అంత ఆత్మగౌరవం. సార్ అంతా అంటే కొంత వయసు వచ్చిన తర్వాత, సీనియారిటీ వచ్చిన తర్వాత కూడా పెద్దరికం ఒక సినిమా ఉంటుంది సార్. అవును. ఏం రత్నం గారిది. అవును. అసలు ఆ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది వారిది. అవునవును. అంత వయసులో కూడా అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద నటులు ఉంటారు, తమ కొడుకులుగా కానీ ఆపోజిట్ గ్యాంగ్లో కానీ అందరినీ డామినేట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమంటుంది, ఆ సీన్ తీసుకొచ్చిస్తే సీన్ చదవమంటుంది, చదివితే డైరెక్టర్ చదువుతాడు. డైరెక్టర్ చదివితే ఆ డైలాగ్ బదులు అది తీసేసేని ఈవిడే స్పాంటేనియస్గా డైలాగ్ చెప్పేస్తుంది. ఈమె రాసేస్తారు, ఈమె చెప్పేస్తుంది, రైటింగ్ గీయటం కాదు, ఈవిడే చెప్పేసేస్తుంది. సో దాన్ని తట్టుకోవటానికి పక్క ఆర్టిస్ట్ రెడీగా ఉండాలి, డైరెక్టర్ కూడా చాలా కాషియస్గా ఉండాలి. స్పాంటేనియస్గా చెప్పేస్తుందండి.
ఆవిడ సంగీతం సాహిత్యం మూర్తి భవించినటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఒక మంచి స్త్రీ అండి, స్త్రీమూర్తి అండి ఆవిడ. అయితే నేను ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే భానుమతి గారి కెపాసిటీకి తగినన్ని సినిమాలు, తగినన్ని అవకాశాలు వారు చేయలేదేమో అనిపించింది. నిజమేనా ఇది? అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే చాలామంది భయపడతారండి. సో ఆ విధంగా ఆవిడకి తక్కువ సినిమాలు వస్తాయి. తర్వాత ఆవిడ దగ్గరికి వచ్చిన సినిమాలు చాలా సెలెక్ట్గా చేసుకుంటుంది. సో అన్ని ఏ పడితే చేయరు, అన్నీ ఏ పడితే అది చేయదు. ఆవిడ దగ్గరికి వెళ్ళటానికే చాలామంది సాహసించరు. అప్పుడు ఎవరన్నా వచ్చారనుకోండి, వచ్చి టోటల్గా అమ్మ అంటూ ఉండాలి ఆవిడ దగ్గర. ఉంటే అన్ని జాగ్రత్త. కోటరామకృష్ణ ఆయన అదే చేసింది. అమ్మ మీ గురించి ఇలా అనుకుంటున్నారు, మీరు అసలు డైరెక్టర్ని లెక్క చేయరంట అని అంటే, అదేం లేదు కోడి, వాళ్ళు ఊరికే అనుకుంటారు, వాళ్ళంతా పిరికి వాళ్ళు, నీకేం కావాలో చెప్పు, నీకు అలా చేసి పెడతాను. ఏం లేదు, ఒక వ్యక్తిని కాస్త ముందు ఉబ్బేస్తే వాళ్ళు కొంచెం మన లైన్లోకి వస్తారు జనరల్గా. సో ఆ విధంగా కోటరామకృష్ణ చాలా జాగ్రత్తగా ఆవిడని హ్యాండిల్ చేసి చక్కగా మంచి సినిమా తీసి పెద్ద హిట్ ఇచ్చాడు ఆయన. మామూలు హిట్ సార్, అది బ్రహ్మాండమైన హిట్. సో ఆ విధంగా తర్వాత మేము మ్యూజిక్ సిట్టింగ్ నుంచి వచ్చాం కదండి. వచ్చిన తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక మాట అన్నాడు, మనం అక్కడ కూర్చున్నంతసేపు భానుమతి మనతో వ్యవహరించిన తీరు, మనతో మాట్లాడిన తీరు, అది నా అంతటి వాడితో అని రాశాడు ఆయన. అంటే ఆయన దృష్టిలో కూడా ఆవిడ ఇమేజ్ ఎలా ఉందో. సో ఎందుకు బిఎన్ రెడ్డి గారు అన్నారట, మల్లీశ్వర సినిమా కోసమే పుట్టింది భానుమతి అని. సో అటువంటి క్రెడిట్స్ ఉన్నటువంటి మహా విదుషీమణి ఆవిడ. మ్యూజిక్ పాట కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. కొంచెం అప్పట్లో కొంచెం సంగీతపరంగా ఉంటుంది ఆవిడ, బాగా సంగీతం నేర్చుకున్నది, సంగీతపరంగా ఉంటుంది. ప్రతి సినిమాలో చక్కగా క్లాసికల్ కీర్తన ఉంటుంది. గొంతు కూడా డైలాగ్ చెప్పేటప్పుడు ఒక టిపికల్గా చాలా యూనిక్గా ఉంటుంది సార్. మిగతా ఆర్టిస్టులకు ఎవరికి అలాంటి ఒక వాయిస్ ఉండదు. అదే అదొక స్టైల్, సొంత స్టైల్ అది. యాక్టింగ్లో కూడా పాటల్లో కూడా తన స్టైల్ ఒకటి మెయింటైన్ చేసుకుంది. నిజంగా గ్రేట్ సార్, గ్రేట్ పర్సనాలిటీ. సో ఇంతమంది రామారావు గారు, నాగేశ్వరరావు గారు, యశ్వరం గారు వీళ్ళందరూ ఉంటుండగా అటు ఎంజీఆర్తో, అటు అలీబాబా 40 దొంగలు ఇటువంటి సినిమాలు చేసింది తమిళ్లో. సో తెలుగులో ఎంత పేరుందో తమిళ్లో కూడా అంత పేరుంది. తర్వాత తమిళ్ మ్యూజిక్ కాలేజ్కి ప్రిన్సిపాల్గా పెట్టారు ఆవిడ్ని, ప్రిన్సిపాల్గా పెట్టారు. తర్వాత అండి స్వర్గసీమలో ఒక పాట పాడుతుంది, ఓహోహో పావురమా ఓహోహో పావురం అని. చాలా అద్భుతమైనటువంటి పాట. పావురాన్ని పట్టుకుని నాగయ్య గారి మీదకి విసిరేస్తూ ఒక పాట పాడుద్ది. నాగయ్య గారిని రెచ్చగొట్టే, రొమాంటిక్గా ఆయన్ని రెచ్చగొట్టడం కోసం అనమాట. కొంచెం వ్యాంప్ టైప్ క్యారెక్టర్ అది. ఆ ఓహోహో పావురం అనేటటువంటి లిరిక్ కానీ ట్యూన్ కానీ చాలా అద్భుతం. ఆ పాట కోసం శివాజీ గణేషన్ గారు 30 సార్లు సినిమా చూశానని అన్నాడు. శివాజీ గణేషన్ గారు అంటే భానుమతి అంటే తమిళ హీరోలకి కూడా ఎంత ఇష్టం. సో అలీబాబా 40 దొంగలు ఎంజీఆర్తో ఎన్ని సినిమాలు చేసింది. సో గాయకురాలుగా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటిగా, నిర్మాతగా, దర్శకురాలుగా, స్టూడియోగా అధినేతగా 8 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆవిడకి. ఈ రోజుకి ఎవరికి సాధ్యం కాని విషయం సార్ ఇది. ఎవరికి సాధ్యం కాదండి. తర్వాత చండీ రాణి అనేటటువంటి సినిమాలో ఈవిడ హీరోయిన్ యాక్ట్ చేస్తే ఒక హీరోయిన్ పెట్టి 3 లాంగ్వేజెస్లో డైరెక్ట్ చేసింది అప్పట్లో. ఇది ఎప్పటి మాట, ఒక 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిందేమో, సరిగ్గా డేట్ నాకు గుర్తుండవు. కానీ అప్పుడే 3 లాంగ్వేజ్లో సినిమా ఫస్ట్ డైరెక్షన్. మళ్ళీ పైగా ఒక ఆ రోజు పరిస్థితుల్లో బట్టి చూస్తే ఒక మహిళ
ఒక మహిళ ఈ రోజైతే ఓకే, ఇండస్ట్రీలో అందరికీ ఒక సమానమైన అవకాశాలు, ఆ ధైర్యం ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక మహిళ గుమ్మం దాటి బయటికి రావడమే కష్టం. అవునవును. అలాంటి ఒక మహిళ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎన్జీఆర్, శివాజీ ఆ, గణేశన్ మరి. 2 తెలుగు రాష్ట్రాలని తర్వాత మామూలు విషయం కాదు సార్. అగ్గివీరుడు అనే ఒక సినిమా చేసినట్టు ఎన్టీ రామారావు గారిని పెట్టి, తర్వాత రంజన్ అని ఒక హీరో ఉన్నాడండి తమిళ్లో. ఎంజీఆర్, శివాజీ గణేశన్ కన్నా ముందువాడు, సార్. అతనితో సినిమా చేసింది. సో తెలుగులో ఎంత వైభవం సంపాదించిందో అలాగే తమిళ్లో కూడా అంత వైభవం సంపాదించింది. తమిళ ప్రభుత్వం కానీ మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆవిడ అంత గొప్పగా గౌరవించాయి. నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల గురించి తెలుసుకున్నప్పుడు కేవలం వాళ్ళు చేసిన సినిమాలు, వాళ్ళ సినిమా ప్రయాణం ఇవి మాత్రమే కాదు, వాళ్ళ జీవితం కూడా మనకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. డెఫినెట్గా ఖచ్చితంగా భానుమతి గారి జీవితం అలాంటి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక లైఫ్. చాలా మంది ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో ఒక గొప్ప వ్యక్తి గురించి, గొప్ప స్త్రీమూర్తి గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.